Welcome to 24 Technologies. Our today's topic is VPC peering. VPC peering థియరీ దీని ప్రీవియస్ సెషన్ వీడియోలో ఉంటుంది. ఒకసారి అది చూడండి, మీకు కొద్దిగా ప్రాపర్గా ఒక ఐడియా వస్తుంది. బట్ సింపుల్గా ఒక 2 లైన్స్లో చెప్తాను, 1 మినిట్ 2 మినిట్స్లో. VPC peering అంటే ఇప్పుడు సపోజ్ దిస్ ఈజ్ మై AWS అకౌంట్. మీ దగ్గర ఒక AWS అకౌంట్ ఉంది. ఫస్ట్ 2 డిఫరెంట్ అకౌంట్స్ ఎందుకు, ఫస్ట్ ఒక నా అకౌంట్ ఉంది. దిస్ ఈజ్ మై AWS అకౌంట్. దీంట్లో ఒకే రీజియన్లో, లైక్ ఐ మీన్ కేప్ టౌన్ రీజియన్ హియర్. ఈ కేప్ టౌన్ రీజియన్లో నాకు ఒక VPCనే కనిపిస్తుంది కదా. నేను ఒక 2 VPCs క్రియేట్ చేస్తున్నా అనుకుందాం. ఆ 2 VPCs ఇంటర్ కనెక్టివిటీ అంటే ఆ ఒక VPCలో ఉండి నేను ఏవైనా ఆపరేషన్స్ చేస్తే అవి రెండో VPCలో ఉన్న EC2 ఇన్స్టెన్స్లో నేను చూసినా కూడా నాకు అవి వర్క్ అవ్వాలి. ఓకే, నేను అక్కడ ఏదైనా ఒక ఫైల్ లేకపోతే ఒక స్టేట్మెంట్ ఇచ్చాను అనుకుందాం. EC2 ఇన్స్టెన్స్లో లైక్ HTTPD ఇన్స్టాల్ చేసుకొని సిస్టమ్స్ TTL స్టార్ట్, సిస్టమ్స్ CTL ఎనేబుల్ అండ్ ఎకో అని చెప్పేసి ఏదో కమాండ్ ఇచ్చాను. ఓకే, ప్రింట్ అవ్వడానికి. ఆ రకంగా చేసిన తర్వాత నేను ఇంకొక VPCలో ఉన్న సబ్నెట్లో ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకున్నాను. ఏది ఫస్ట్ నేను చేసింది ఎక్కడ, ఫస్ట్ నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఏ అనే విపిసి అనుకుందాం. ఏ అనే విపిసిలో ఒక సబ్నెట్లో నేను క్రియేట్ చేశాను. బట్ ఇంకొక విపిసి బి అనే విపిసిని క్రియేట్ చేశాను అనుకుందాం, విపిసి బి. ఓకే, ఆ విపిసి బిలో క్రియేట్ చేసిన సబ్నెట్లో ఒక ఇన్స్టెన్స్ని లాంచ్ చేశాను నేను ఏ విపిసిలో. ఓకే, విపిసి ఏలో నేను క్రియేట్ చేసి అక్కడ ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చింది కానీ అక్కడ ఏదైనా నేను చేసింది కానీ నాకు విపిసి బిలో కూడా, విపిసి బి అనేది నేను క్రియేట్ చేసుకున్న విపిసి బిలో కూడా నాకు అది రిఫ్లెక్ట్ కావాలి, నేను అది చూసుకోవాలి అంటే నేను ఏం చేయాల్సి ఉంటుందంటే ఇంటర్ కనెక్టివిటీ చేయాల్సి ఉంటుంది. ఆ ఇంటర్ కనెక్టివిటీని మనం ఇక్కడ ఏమంటాము, విల్ కాల్ ఇట్ యాజ్ విపిసి పియరింగ్. ఎక్కడ, AWS పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు నేను మాట్లాడింది ఏది, ఒకే రీజియన్లో కేప్ టౌన్ అనే రీజియన్లో రెండు విపిసిస్ క్రియేట్ చేసుకొని విపిసి పీరింగ్ చేయడం. ఓకే సార్, నాకు కేప్ టౌన్ అనే దాంట్లో ఒక విపిసి ఉంది అండ్ హైదరాబాద్ రీజియన్లో ఒక విపిసి ఉంది. దెన్ ఈజ్ దట్ పాసిబుల్ ఆర్ నాట్? ఎస్, ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. అక్కడ మీరు విపిసి పీరింగ్ చేసేటప్పుడు మీరు ఏమి డిఫరెంట్ రీజన్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, రైట్, ఇంతవరకు బాగానే ఉంది సార్. నాది వచ్చేసి శాండ్ బాక్స్ 1 అని చెప్పేసి నా అకౌంట్ అక్కడ కనిపిస్తుంది మీకు, రఘువీర్ V2 అని చెప్పేసి. లైక్ ఇంకొకరి అకౌంట్ ఏది అనుకుందాము, ఏదైనా పేరు తీసుకుందామా, ఇషిత అనే పేరు తీసుకుందాం. ఇషిత అనే పేరు తీసుకుందాము. ఆ ఇషిత అనే పేరులో తనది ఆ అకౌంట్. ఓకే, ఇషిత అనే అమ్మాయిది ఆ అకౌంట్, ఇషిత అనే పాపది. రైట్, ఇప్పుడు తన రీజియన్లో ఒక విపిసి ఉంది. తన రీజియన్లో ఒక విపిసి ఉంది. ఆ విపిసిలో ఉన్న సబ్నెట్లో క్రియేట్ అయిన EC2 ఇన్స్టెన్స్కి నేను విపిసి పీరింగ్ చెయ్యొచ్చా అంటే ఎస్, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. మీరు చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ బేసిక్స్. మళ్ళీ ఒక సింపుల్గా చెప్తున్నాను, ల్యాబ్ టైంలో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు అని చెప్పేసి. నవ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ విపిసి. దిస్ ఈజ్ మై ఫస్ట్ విపిసి అని పేరు ఇస్తాను, ఫస్ట్ విపిసి. అండ్ మెయిన్ థింగ్ ఏది అంటే 192.168.1.0, 1.0/24. నేను ఇక్కడ ఏది తీసుకున్నామో 1.0/24 తీసుకున్నా కదా. ఈ విపిసి వేరే దాంతో, అంటే నేను వేరే విపిసిని క్రియేట్ చేసేటప్పుడు ఇది తీసుకోకూడదు, కాన్ఫ్లిక్ట్ అవ్వకూడదు. అలా చేస్తే ఏమవుతుంది అంటే ఓవర్లాప్ అవుతుంది. మీరు క్రియేట్ చేసిన తర్వాత మీరు కనెక్ట్ చేసేటప్పుడు ఓవర్లాప్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 1.0 అనేది మీరు యూజ్ చేసేసారు కదా, దిస్ వన్. కాబట్టి 2.0, 3.0, 4.0 లేకపోతే 255.0 వరకు మీరు తీసుకోవచ్చు. లేదు అంటే క్లాస్ బిలో మీరు తీసుకోవచ్చు, క్లాస్ ఏలో తీసుకోవచ్చు. అది డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, మీరు ఏది తీసుకున్నారు అనేది. బట్ ఏమంటే సింపుల్ లాజిక్, మీకు ఓవర్లాప్ అనేది కాకూడదు. యాజ్ యూజువల్గా మనము ఒక VPCని క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, లాంచ్ చేసుకోవడానికి దీనిలో సబ్నెట్స్ ఏమైనా ఉన్నాయి నేను క్రియేట్ చేసిన దానిలో లేవు. కాబట్టి అట్లీస్ట్ వన్ సబ్నెట్, అట్లీస్ట్ వన్ సబ్నెట్, సబ్ ఫస్ట్ పబ్ అంటే పబ్లిక్ సబ్నెట్ అని, మై ఫస్ట్ పబ్లిక్ సబ్నెట్. ఇక్కడ నువ్వు ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తావు అనేది నీ ఇష్టం. లైక్ నీకు ఎన్ని కావాలి, 25 సెలెక్ట్ చేసుకున్నామంటే అరౌండ్ 128 వస్తాయి. ఇంకా తక్కువ కావాలంటే ఇంకా 26 సెలెక్ట్ చేసుకో, 27 సెలెక్ట్ చేసుకో. దట్ డిపెండ్స్ ఆన్ యూ. ఓకే, క్రియేట్ సబ్నెట్. ఈ క్రియేట్ సబ్నెట్ చేసిన తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఒక ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ IGW,
రైట్. క్రియేట్ చేసుకున్న వెంటనే నువ్వు దీన్ని ఏం చేయాలి, నీ వీపీసీకి అటాచ్ వీపీసీ ఇది. ఈ క్రియేట్ చేసిన వెంటనే చేసేయండి, మళ్ళీ మర్చిపోయారంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి చేసుకోవాల్సిందే అది. అండ్ రౌట్ టేబుల్ దీనికి సంబంధించింది, మీరు ఓన్ రౌట్ టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకుంటారు. ఫస్ట్ ఈ రకంగా మనము ఫస్ట్ రౌట్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకున్న వెంటనే దీంట్లో ఏం చేయాల్సి ఉంటుంది చెప్పండి, ఆలోచించండి. మనము మన దగ్గర ఉన్న సబ్నెట్ తోటి అసోసియేట్ చేయాలి. సబ్నెట్ వితౌట్ అసోసియేషన్స్ అని చెప్పేసి ఇక్కడ ఎక్స్ప్లిట్, వితౌట్ అసోసియేషన్ ఇది అసోసియేట్ చేసుకోవాలి. అసోసియేట్ చేసుకున్న వెంటనే నాకు వర్క్ అవుతుందా అంటే లేదు. మీ ఇంటర్నెట్ గేట్వేని నీ రౌట్ టేబుల్లో కూడా వేసుకోవాల్సి ఉంటుంది. నీ ఇంటర్నెట్ గేట్వే దిస్ వన్. అండ్ నీ రౌట్ టేబుల్ ఇక్కడ ఉంది కదా, నీ రౌట్ టేబుల్లో ఇంటర్నెట్ గేట్వే ఉందా? నో. కాబట్టి దాన్ని కూడా మనము ఇంటర్నెట్ గేట్వే, వేర్ ఇట్ ఈస్ ఇంటర్నెట్ గేట్వే, దాన్ని కూడా నేను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా విపిసి ప్రాపర్గా ఉంది అన్నట్లు. ఓకే, నా విపిసి ప్రాపర్గా ఉందా లేదా అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ విపిసిలో నువ్వు మ్యాప్స్లో చూసుకున్నావు అనుకో, నీకు తెలిసిపోతుంది కనెక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా. వేర్ ఇట్ ఈస్ దిస్ హియర్ నా విపిసి అండ్ నా సబ్నెట్ నుండి నేను క్రియేట్ చేసుకున్న రౌట్కు, ఆ రౌట్ నుండి నా ఫస్ట్ ఇంటర్నెట్ గేట్వే. ఈ రకంగా మీకు అన్ని కనెక్టివిటీ ఉంటేనే ప్రాపర్గా మీ విపిసి రన్ అవుతుంది అని అర్థం. ఇఫ్ ఇన్ కేస్ ఈ మధ్యలో బ్రేక్ ఎక్కడన్నా ఉంది, ఇక్కడ నుండి ఇక్కడ కనెక్ట్ లేదు, ఇక్కడ నుండి ఇక్కడ కనెక్ట్ లేదు అంటే మీకు వర్కౌట్ అవ్వదు. అండ్ ఇప్పుడు నేను ఏది ఇంకొక విపిసిని క్రియేట్ చేసుకుందామా, డిఫాల్ట్లోనే తీసుకుందామా? డిఫాల్ట్ ఎందుకులేండి, ఇంకొక విపిసిని సేమ్ యాస్టిస్గానే క్రియేట్ చేస్తాం. నిద్ర వస్తుంది, టైం ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవుతుంది, నిన్న నైట్ కూడా నిద్ర లేదు. రైట్, ఇక్కడ సెకండ్ విపిసి కదా, సెకండ్ విపిసి. అరే బాబు, నేను ఇంత కష్టపడి మీకోసం చెప్తున్నాను అంటే అట్లీస్ట్ మీరు కొద్దిగా ఇంట్రెస్ట్గా చూడండి అమ్మా. మీకోసమే నేను చెప్పేది. ఓకే, మీకు యూజ్ అవుతుందని ఫ్రెషర్స్కి కానీ, లేకపోతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ప్రొఫైల్ స్విచ్ చేసుకుందాం అనుకునే వాళ్ళ మీకోసం నేను ఇంత కష్టపడుతున్నా. అట్లీస్ట్ నా కోసం అట్లీస్ట్ ఒక్కరికి జాబ్ వచ్చి నాకు కూడా ఇవి చూసుకున్న దానివల్ల ఐ ఫీల్ సో హ్యాపీ. ఓకే, మీకోసమే నేను ఇంత కష్టపడేది. నాకు ఇంట్రెస్ట్ ఉంది, అది వేరే సంగతి. బట్ మీకోసమే కదా నేను కష్టపడేది, కాబట్టి కొద్దిగా చదువుకోండి. ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడం సరే. ఇప్పుడు మీరు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసేంత వరకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసింటారు కదా, ఎన్ని చూసారు రీల్స్? ఒక్కటన్నా గుర్తుందా? ఒక్కటన్నా, ఒక 100 అన్నా చూసింటారు. ఒకటన్నా గుర్తుందా? ఒకసారి రివైండ్ చేసుకోండి మైండ్లో. అది వేస్ట్, చూడకండి. అవసరమైనది చూడండి, నిజంగా అవసరం అనుకుంటే చూడండి, న్యూస్ చూడండి, ఉపయోగపడతాయి. రైట్, ఇంకా మనది ఇది స్కిల్ డెవలప్మెంట్ క్లాస్ కాదు కానీ మనం మోటివేట్ చేయడానికి. రైట్, దిస్ వన్ మై ఐపీ అడ్రస్. ఓకే, టూ డాట్ తీసుకున్నా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సేమ్ తీసుకోకూడదు. సేమ్ తీసుకుంటే కాన్ఫ్లిక్ట్ అవుతాయి. ఇక్కడ అలౌ చేస్తుంది కానీ పీరింగ్ చేసేటప్పుడు కాన్ఫ్లిక్ట్ అవుతాయి. అండ్ రైట్, నాకు ఒక సబ్నెట్ కావాలి కదా, దీంట్లో ఒక సబ్నెట్ కూడా క్రియేట్ చేసుకుందాం. సెకండ్ పబ్లిక్ సబ్నెట్. ఏ విపిసిలో క్రియేట్ చేస్తున్నారు మీరు మీ సెకండ్ దాంట్లో, అది కూడా వెరిఫై చేసుకోండి. సెకండ్ పబ్ సబ్. ఓకే, ఇక్కడ అవైలబిలిటీ జోల్స్ ఏమన్నా మీకు స్పెసిఫిక్గా ఉంది, దీంట్లోనే వెళ్ళాలి అనుకుంటే మీరు చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఎన్నిగా డివైడ్ చేయాలి అనుకుంటున్నారో అంత మీ ఇష్టం. 26ని అక్కడ 25, 20, మా 128 ఏమో తీసుకున్నట్టున్నా, ఇక్కడ ఇంకా తక్కువ తీసుకున్నా. అలా అయినా తీసుకోవచ్చు, నేను కావాలనే తీసుకుంటున్నా, సేమ్ నెంబర్ ఉండాల్సిన అవసరం లేదు. డన్, నా సబ్నెట్ కూడా క్రియేట్ అయింది. అండ్ ఇమ్మీడియట్గా నేను ఏం చేయాలి, ఒక దీనికి సంబంధించిన సెకండ్ ఐజీడబ్ల్యూ ఐజీడబ్ల్యూ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అయిన వెంటనే ఫస్ట్ అటాచ్ చేసి బారేసేయండి. సగం దరిద్రం వదులుతుంది అక్కడే. లేకపోతే మళ్ళీ మర్చిపోయి ఎందుకు అని మళ్ళీ చెక్ చేసుకొని ఇక్కడికి వచ్చి అక్కడికి పోయి అవన్నీ అవసరం లేకుండా ఇక్కడే చేస్తే ఒక పని అయిపోతుంది మీకు. వెరిటీస్, ఇక్కడ నేను ఒక రౌట్ టేబుల్ మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి. సెకండ్ రౌట్ డన్. సెకండ్ రౌట్ ఏవిపిసిలో సెకండ్ విపిసికి సంబంధించింది కదా, డన్. క్రియేట్ అయిన తర్వాత ఏం చేయాలి, నేను అసోసియేట్ చేయాలి. అసోసియేట్, ఎడిట్, సెలెక్ట్, సేవ్ అసోసియేషన్స్. నాకు రౌట్ టేబుల్లో కూడా రౌట్ మిస్ అయి ఉంటుంది కదా, డన్. ఎడిట్ రౌట్స్, వేర్ ఇట్ ఈస్ దిస్ వన్, నా ఐజీడబ్ల్యూ దిస్ వన్, నా సెకండ్ ఐజీడబ్ల్యూ దిస్ వన్. ఓకే, డన్. ఓకే, ఇప్పుడు నాకు రెండు విపిసిస్ ఉన్నాయి, దాంట్లో సబ్నెట్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన రౌట్ టేబుల్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన ఇంటర్నెట్ గేట్వేస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి, విపిసి పీరింగ్ చేసుకోవాలి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేను ఏం చేశానంటే రెండు సేమ్ రీజియన్లో తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే డిఫరెంట్ రీజియన్లో తీసుకుని కూడా ప్రాక్టీస్ చేసుకోండి. అది అక్కడైనా ఇదే ఉంటుంది, ఇక్కడైనా అదే ఉంటుంది. మీరు ఇద్దరు మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, అదైనా చేసుకోండి.
మీ ఫ్రెండ్ గార్డ్ అకౌంట్లో ఒకటి వీపీసీ క్రియేట్ చేసుకోండి, మీ దాంట్లో ఒక వీపీసీ, రెండింటిని చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. బట్ వన్స్ ఒకసారి వీపీసీని మీరు పీరింగ్ చేసి యాక్సెప్ట్ చేశారు అంటే మాత్రం మీ దాంట్లో ఉన్నట్టు మొత్తం వాడు చూడగలుగుతాడు. అంటే ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి, అంటే మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి వర్కౌట్ అవుతుంది, కానీ రియల్ టైంలో మీకు ఏవి టికెట్స్, అటువంటి టికెట్స్ కానీ ఏమన్నా మెర్జ్ చేయాల్సినవి ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మాత్రమే మీరు చేయండి. ప్రాక్టీస్ చేయడానికి ఇప్పుడైతే ఓకే, కంపెనీలోకి వెళ్ళిన తర్వాత అట్లాంటి పోతే వేషాలు వేయకండి. అట్లాంటివి వేస్తే దట్ ఈస్ యువర్ లాస్ట్ డే. మీ హెచ్ఆర్ మరీ మీ దగ్గరికి వచ్చి, బాబు నీ ఐడి కార్డు మా చేతుల్లో పెట్టమ్మా, నీ ల్యాప్టాప్ నా చేతుల్లో పెట్టమ్మా అని చెప్పేసి అంటాడు. కాబట్టి ఇప్పుడు చేయండి కోతి పనులు, జాబ్ వచ్చిన తర్వాత కాదు. ఓకే, విపిసి పియరింగ్ ఇక్కడ ఉంది చూడండి. విపిసి పీరింగ్ డన్. ఇది ఒకసారి కింద ఇది ఎందుకు అడ్డం ఉంది ఇక్కడ. ఓకే, విపిసి పీరింగ్ ఇక్కడ ఒక పీరింగ్ కనెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఏం చేసుకుంటానంటే రఘువీర్ పీరింగ్ అని దీనికి పేరు ఇచ్చుకున్నా. దీనికి ఆప్షనల్ బట్ పేరు ఇచ్చుకున్నా. నీకు రిక్వెస్టర్ ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారు అది మీ ఇష్టం. సెకండ్ నుండి ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నావా, ఫస్ట్ నుండి సెకండ్ రిక్వెస్ట్ చేస్తున్నావా, అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ చూడండి, మీ సేమ్ అకౌంట్లో ఇదే రీజియన్లోనా లేకపోతే డిఫరెంట్ రీజియన్లోనా, అది మీరు సెలెక్ట్ చేసుకునేది. అండ్ మై అకౌంట్ కాకుండా డిఫరెంట్ అకౌంట్ నుండి చేయాలి. డిఫరెంట్ అకౌంట్ నుండి చేయాలి అంటే ఆ అకౌంట్ది నువ్వేమి ఇవ్వాలి, అనదర్ అకౌంట్ అంటే నీ అకౌంట్లో నుండి కాకుండా వేరే అకౌంట్ ఐడి ఉంటే, ఇక్కడ 12 డిజిట్ ఐడి ఉంది కదా, ఆ ఐడి ఇచ్చి ఆ తర్వాత వాడికి సంబంధించిన విపిసి డీటెయిల్స్ మీకు ఇస్తే అవి ఎంటర్ చేయాలి. అంటే వాడి దగ్గర ఉన్న వాటిని దొంగగా తీసుకొని ఇక్కడ వేసుకున్నంత మాత్రాన వర్కౌట్ కాదు. ఆ తర్వాత చేయాల్సింది కూడా వాడి అకౌంట్లో ఒకటి ఉంటుంది. అదేందో ఇప్పుడు చెప్తా. మై అకౌంట్ దిస్ రీజియన్ ఆర్ అనదర్ రీజియన్, రైట్. ఏది పైన నేను ఏం సెలెక్ట్ చేసుకున్నా, మై ఫస్ట్ వీపీసీ నుండి సెకండ్ వీపీసీకి కావాలి, రైట్. ఇది కొట్టిన క్రియేట్ కనెక్షన్స్, క్రియేట్ పీరింగ్. ఇది కొట్టిన వెంటనే అవుతుంది అంటే అంత సీన్ లేదు. ఆ తర్వాత మనం చేయాల్సింది కూడా ఇంకోటి ఏడ్చింది. అది ఏది అంటే, బాబు నువ్వు రిక్వెస్ట్ చేసినావు బట్ పెండింగ్ యాక్సెప్టెన్స్, అంటే నువ్వు యాక్సెప్ట్ చెయ్యాలి. ఇప్పుడు మీ దాంట్లో అనుకోండి మీరు డైరెక్ట్గా చేసేసుకుంటారు, కానీ బట్ వాడి దాంట్లో మీ ఫ్రెండ్ గారి అకౌంట్లో ఏదైతే ఉందో చేయాలి అంటే వాడు వెరిఫై చేసుకొని యాక్సెప్ట్, కాదు అనుకుంటే రిజెక్ట్ కొట్టి పారేస్తాడు, సారీ, పారేస్తాడు. ఓకే, సరే. ఇది చేసిన తర్వాతనే అయిపోయింది ఆ విపిసి పిరింగ్ అంటే అంత సీన్ లేదు. తర్వాత ఇంకా చేయాల్సినది కూడా ముచ్చట ఉంది. అదేంటి అంటే, నీ ఇంటర్నెట్కి నీ రౌట్ టేబుల్లో దీనికి సంబంధించిన ఎంట్రీ లేదు. ఏది ఫస్ట్ రౌట్, ఏది ఫస్ట్ రౌట్లో ఏది ఉంది, ఫస్ట్ రౌట్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. ఫస్ట్ రౌట్లో 1.0 అనేది, 2.0 అనే ఇన్ఫర్మేషన్ ఉందా, లేదు. అంటే 2.0 పీరింగ్ కనెక్షన్ అని చెప్పేసి ఆ రౌట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. ఏది ఇక్కడ రాదు, దీన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ చేసుకోకండి, నాకు తెలుసు కాబట్టి జస్ట్ ఇక్కడ కాపీ చేసుకొని నేను చేంజ్ చేస్తాను. మీరు విపిసిలోకి వెళ్ళి సెకండ్ విపిసి ఐడిని తీసుకొని, సెకండ్ విపిసిది ఒక నిమిషం అనండి, అది కూడా చెప్తా. మళ్ళీ ఎందుకు మీకు కన్ఫ్యూజన్, నేను ఫస్ట్ రౌట్లో చేస్తున్నా. సెకండ్ రౌట్ ఇన్ఫర్మేషన్ నేను తీసుకోవాలి. సెకండ్ రౌట్లో సెకండ్ విపిసిలో వేర్ ఇట్ ఈస్, మై విపిసి సైడర్, సైడర్ ఇది కదా. సెకండ్ విపిసి సైడర్, ఇది సెకండ్ విపిసి. ఇక్కడ నేను రౌట్ టేబుల్లో ఫస్ట్ రౌట్లో సెకండ్ విపిసి సైడర్ను నేను ఇస్తున్నా, రైట్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చిన. ఇక్కడ నువ్వేం చేయాలి, పీరింగ్ కదా, వేర్ ఇట్ ఈస్ పీరింగ్ కనెక్షన్, డన్ ఇచ్చేసినావు. ఆ రూల్ను యాడ్ చేసి సేవ్ చేయి. అండ్ ఇంకొకటి కూడా చేయాలి, ఒకటి చేస్తే సరిపోదు, రెండో దాంట్లో కూడా నువ్వు చేయాల్సి ఉంటుంది. రెండో దాంట్లో చేయాలి అంటే ఇది సెలెక్ట్ చేసుకో, ఎడిట్ రౌట్స్, పేస్ట్. నేను ఇంకా మీకు అర్థమైంటుంది కాబట్టి పేస్ట్ తీసుకోలే, 1.0 నెట్వర్క్ నాకు తెలుసు కాబట్టి తీసుకుంటున్నా. ఇక్కడ కూడా పీరింగ్ కనెక్షన్స్, డన్, సెలెక్ట్, సేవ్. ఈ రకంగా చేసిన తర్వాత అప్పుడు మీరు లైక్ విపిసి 1 యూజ్ చేస్తూ మీరు EC2 ఇన్స్టెన్స్ ఒకటి లాంచ్ చేసినారు అంటే, విపిసి 2లో క్రియేట్ అయిన ఇన్స్టెన్స్లో కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఇన్స్టెన్స్ 1లో ఏదైనా మీరు సేవ్ చేసుకొని ఉంటే ఆ ఫైల్స్ కానీ అవి విపిసి 2లో కూడా మీరు అవి చూసుకోవచ్చు. ఎందుకు, నేను కనెక్షన్ పెట్టిన, లింక్ పెట్టిన రెండింటికి పీరింగ్ చేసి, రైట్. ఇది బీపీసీ పీరింగ్, సేమ్ అకౌంట్లో సేమ్ రీజియన్లో కానీ, సేమ్ అకౌంట్లో డిఫరెంట్ రీజియన్లో కానీ, లేదు అంటే డిఫరెంట్ అకౌంట్లో సేమ్ రీజియన్ కానీ, డిఫరెంట్ అకౌంట్లో డిఫరెంట్ రీజన్స్ను కానీ, వీటిని అన్నింటినీ మనం బీపీసీ పీరింగ్ చేయొచ్చు. ఇలా మనం చేస్తామంటే ఎస్ చేస్తాం రియల్ టైంలో. ఎందుకంటే మీది నెట్వర్క్ పెద్దది, 2 or 3 అకౌంట్స్ మీరు మెయింటైన్ చేస్తున్నారు మీ కంపెనీ వాళ్ళు అనుకున్నప్పుడు మనం చేయడానికి స్కోప్ ఉంటుంది. బట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెరిఫై చేసుకొని చేస్తారు, ఇష్టం వచ్చినట్టు చేయరు.
ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి? ఇవన్నీ డిలీట్ చేయాలి కదా. ఇప్పుడు నేను ఈ వీపీసీని డైరెక్ట్గా డిలీట్ చేయాలి అంటే డిలీట్ అవ్వదు. అవుతుందా డిలీట్? అనేబుల్ టు డిలీట్. ఎందుకు? బాబు నువ్వు పీరింగ్ చేసినావు ఇక్కడ. ఫస్ట్ పోయి పీరింగ్లోకి వెళ్ళు. ఆ పీరింగ్ డిలీట్ చేసి యాక్షన్స్లోకి వెళ్ళి ఆ పీరింగ్ కనెక్షన్ను డిలీట్ చేసుకో. ఇక డిలీట్ చేసేటప్పుడు చూడండి, డిలీట్ రిలేటెడ్ రౌట్ టేబుల్ ఎంట్రీస్ డు నాట్ డిలీట్. అంటే నువ్వు రౌట్ టేబుల్లో ఎంట్రీస్ అట్లే పెట్టి డిలీట్ చేయాలా, ఆ రౌట్ టేబుల్స్ను కూడా డిలీట్ చేయాలా? నాకు అవసరం లేదు కాబట్టి డిలీట్ చేస్తున్నా. మీకు కూడా అవసరం లేదు, మీరు కూడా డిలీట్ చేసుకోండి. వన్స్ ఒకసారి డిలీట్ అయిన తర్వాత ఎస్ డిలీటెడ్. డిలీట్ అయిన తర్వాత ఇప్పుడు మీ వీపీస్లోకి వెళ్ళి ఈ వీపీసీని డిలీట్ చేయండి. డిలీట్ అవుతుంది. దీంతో పాటు దీనికి సంబంధించినటువన్నీ డిలీట్ అవుతాయి. అండ్ ఇంకొకటి వీపీసీ ఉంది కదా, అది కూడా డిలీట్ చేస్తాం. ఓ పని అయిపోతుంది. డిలీట్. డిలీట్. నేను క్రియేట్ చేసుకున్నటువన్నీ డిలీట్ చేసిన. ఇది మన వీపీసీ పియరింగ్. ఓకే, కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోండి. దీనికి సంబంధించిన థియరిటికల్ సెషన్ ప్రీవియస్గా ఇంకొకటి టుడే మార్నింగ్ అప్లోడ్ చేసింట 25th డేట్కు. 25th డేట్ మార్నింగ్ 9 AM. ఇది 25th ఈవినింగ్ నైట్ 9 PM అనుకోండి చేసింటాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్నామా. అట్ ది సేమ్ టైం మీకు డెడికేటెడ్ సెషన్స్ కావాలి ఆ రకంగా ఏమన్నా అనుకుంటే ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్కి మనకు పెయిడ్ సెషన్స్ ఉంటాయి. మన సబ్స్క్రైబర్స్కి అడిషనల్గా డిస్కౌంట్ ఉంటుంది. 10% నుండి 30% విత్ స్మాల్ టర్మ్స్ అండ్ కండిషన్ తోటి. అట్ ది సేమ్ టైం మీరు ఏమన్నా ఒక బ్యాచ్ ఉంటే, ఒక 5 to 10 members బ్యాచ్ ఉన్నారు, మాకు కావాలి నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్, అంటే క్లౌడ్లో ఏ రకంగా మనం వాటిని యూజ్ చేస్తాము అనేది, దట్ వన్. అండ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, అజూర్ క్లౌడ్, ఈ రెండు కావాలి అనుకుంటే డెఫినెట్లీ మీరు నన్ను రీచ్ కావచ్చు. బ్యాచ్ ఉంటే 100% మీకు డిస్కౌంట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ప్రాక్టీస్ చేయండి రా. ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. వింటే ఏమి కాదు, వింటే చెవుల వరకే వెళ్తుంది. ప్రాక్టీస్ చేస్తేనే మీ మైండ్ వరకు వెళ్తుంది. ఓకే, చేస్తే మీకు జాబులు కూడా వస్తాయి. లేకపోతే పిల్ల జమీందార్ సినిమా ఉంది చూడు, దాంట్లో ఇంటి పేరు నాకిపోతారని చెప్పేసి ఆ డైలాగ్ చూడండి, మీకే అర్థమవుతుంది. అట్లయితే సిచ్యువేషన్. మనం అంతా వార్ జోన్లో ఉన్నాము అనుకోండి. బయట కాంపిటీషన్ బీభత్సంగా ఉంది. నేను 4th ఇయర్లో చూసుకుంటా, బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటా అంటే చూసుకోవడానికి తప్ప ఏం ఉండదు ఆడ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోక్స్. గుడ్ నైట్.